యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు మనం గమనించే మాటలు, మనం ధ్యానించే అంశం ఏమిటంటే, ఇర్మీయా రాసిన గ్రంథం 15వ అధ్యాయం 11వ వచన భాగంలో నేను నిన్ను బలపరచుచున్నాను. దేవుడు ఈరోజు నిన్ను బలపరచబోతున్నాడు. నమ్మిన వారు ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. దేవుడు నిన్ను బలపరిస్తే నీ ఎదుట ఏ కార్యములు జరుగుతాయో, నువ్వు ఏ విధంగా ఉంటావో పరిశుద్ధమైన లేఖనాల నుంచి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని ప్రజలారా, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనంలో చూడండి. ఇక్కడ మనం ఏలియా గురించి చూస్తాం. ఇక్కడ యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను బలపరిస్తే బలము కలిగి గమ్యం చేరగలవని ఈ మాట ద్వారా మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు మనల్ని బలపరిస్తే మన జీవితం ఎలా ఉంటుందో కొన్ని బైబిల్ వాక్యాలను మనం ధ్యానిద్దాం. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఈ వాక్యమును, ఈ వీడియోని చివరి వరకు మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, అలాగే దేవుడు నిన్ను బలపరిస్తే నువ్వు ఏం చేస్తావో ఎజ్రా రాసిన గ్రంథంలో మీరు చూసినట్లయితే, దేవుడు నిన్ను బలపరిచిన తర్వాత నువ్వు ఏ విధంగా ఉంటావు. ఎజ్రా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. గమనించిన మాట ఏమిటంటే, ఇక్కడ 6వ అధ్యాయము 22వ వచనంలో చూడండి, దేవుడు నిన్ను బలపరిస్తే ఏ విధంగా ఉంటావో. ఏలయనగా ఇజ్రాయేల్ ఆ దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. దేవునికి ఘనత కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఎజ్రా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో దేవుని పనులు చేయాలని దేవుడు నిన్ను బలపరిస్తే దేవుని మందిరపు పనులు చేస్తావు. నీ చేతులను బలపరుస్తాడు దేవుడు. దేవుని యొక్క మందిర పనులలో నువ్వే ముందు నుండి నీ చేతుల ద్వారా దేవుని మందిర పనులను నువ్వు హృదయపూర్వకంగా నువ్వు చేయగలవని, నీ చేతులను బలపరుస్తానని దేవుని మందిర పనుల విషయమై దేవుడు సెలవిస్తున్నాడు. నీ చేతులు బలపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఈ విధంగా నీ చేతులను బలపరుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని పని విషయమై దేవుని మందిరపు పనులు నువ్వు చేయాలి. దేవుడు నీ చేతులను బలంగా వాడుకోబోతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఇదే ఎజ్రా రాసిన గ్రంథం 7వ అధ్యాయము మనం 28వ వచన భాగంలో కూడా చూసినట్లయితే దేవుడు చక్కని మాట చెప్తాడు. చూడండి, నువ్వు దేవుని వద్దకు ప్రజలను కూడా నడిపిస్తావు నీ చేతులు బలపరచడం. చూడు, నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలుల ప్రధానులను సమకూర్చి తిని. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను బలపరిస్తే, ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వేం చేస్తావంట, అనేక మందికి దేవుని మాటలు చెప్పి దేవుని మందిరానికి నడిపిస్తావని, ఈ రీతిగా దేవుడు నిన్ను బలంగా నిర్మించి నిన్ను బలంగా తన పని నిమిత్తం వాడుకుంటాడని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఇక్కడ చూడండి, గమనించినట్టు యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలుల ప్రధానులను సమకూర్చితిని. చూడండి, ఈ రీతిగా దేవుడు నిన్ను తన పని విషయమై వాడుకుంటాడు. నీ చేతులను బలపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయనకు ప్రీతికరంగా అనేక మందికి మాదిరికరంగా నిన్ను వాడుకుంటాడు. దేవుడు అంత గొప్పవాడండి. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరి దేవుడు కూడా బలపరుస్తాడండి. ప్రతి విషయంలో మీకు ఆశీర్వాదం ఇస్తాడు. మిమ్మల్ని బలపరిచి మీకు నెమ్మదిని, శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. అలాగే మనము ఫిలిప్పు రాసిన పత్రికలో దేవుడు చూడండి, ఆయన మనల్ని బలపరిస్తే 4వ అధ్యాయము ఇక్కడ మనం 13వ వచనంలో గమనిస్తున్నట్లయితే, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనము చూడండి, ఆయన నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మనం ఆయనను బలపరిస్తే, మనల్ని ఆయన బలపరిచి సమస్తము మనం ఏం చేయగలన్నా దేవుని హస్తం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి మనం సమస్తము ఏమైనా చేయగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రీతిగా మనం దేవుని చేతిలో బలంగా ఉండాలి. దేవుడు మనల్ని బలపరిచి సమస్తమును చేయగలడని, ఆయన మనల్ని మహిమపరచగలడు. ఎందుకంటే నన్ను మహిమపరచువాన్ని నేను మహిమపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా నువ్వు నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను అంటే దేవుణ్ణి మీరు బలపరచాలి. ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి మీరు లోకం వైపు కాకుండా ఆయన వైపు తిరిగి దేవుణ్ణి బలపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనము దేవుని మాటలు 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుడు ఆటంకాలు కలగకుండా మనల్ని తప్పిస్తానని, అపవాది నుంచి కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి చివరిగా, అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును
అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ తిమోతి గారు చెప్తున్నాడు, దేవుడు ఆయనను బలపరిచింటే ఆయన సింహం నుంచి తప్పింపబడినాడంటే, ఇక్కడ సింహం అంటే ఆయన పక్షంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయనను బలపరిచాడు కాబట్టి అపవాది నుంచి, ఆటంకం నుంచి ఆయన తప్పించబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా నీకొచ్చే ఆటంకాల నుంచి నువ్వు తప్పించబడాలంటే దేవునిలో నువ్వు ఉండాలి, దేవుణ్ణి బలపరచాలి, ఆయన పని చేయాలి, ఆయన మందిరానికి అనేక మందిని నువ్వు నడిపించాలి. అప్పుడు నువ్వు సమస్తం చేయగలవు. ఎలాంటి ఆటంకాల నుంచి నువ్వు భయపడకుండా తప్పించుకోగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని ప్రజలారా, అలాంటి కృప నీకును, నాకును, మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.